గత కొన్ని వారాలుగా తీవ్రమైన వేడిని ఎదుర్కొంటున్న ఉత్తర భారతదేశంలో వర్షాకాలం ప్రారంభమైంది. త్వరలో ఋతుపవనాలు వస్తాయి. భారీ వర్షాలు కురుస్తాయి. వర్షాకాలం సరదాకి చాలా బాగుంటుంది. కానీ ఈ సీజన్లో అనేక వ్యాధుల దాడి కూడా పెరుగుతుంది. ఋతుపవనాలు వచ్చిన వెంటనే దోమల సంఖ్య పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నీరు పేరుకుపోయినప్పుడు దోమలు వృద్ధి చెందుతాయి. అవి సమస్యలను సృష్టిస్తాయి. వర్షాకాలంలో ఏ వ్యాధులు పెరుగుతాయో, ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. తేమ పెరుగుతుంది. దీనికి కారణంగా వైరస్లు, బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరము, జలుబు వంటి సమస్యలను పెంచుతాయి. వర్షంలో తడవడం, చల్లని గాలికి గురి కావడం వల్ల రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి వర్షంలో తడవకుండా ఉండాలి. వర్షంలో ఫ్లూ రాకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఏదైనా సమస్య ఉంటే వైద్యుని సంప్రదించి చికిత్స పొందండి. వర్షాకాలంలో తేమ, ధూళి కారణంగా ఆహారం త్వరగా చెడిపోతుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, టైఫాయిడ్ వంటి సమస్యలు పెరుగుతాయని చెప్పవచ్చు. దీన్ని నివారించడానికి బయట ఫాస్ట్ ఫుడ్లు తినడం మానుకోండి. ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారాన్ని తినండి. శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. నీటిని ఫిల్టర్ చేసిన తరువాత లేదా మరిగించిన తర్వాత మాత్రమే తాగాలి. ఈ సీజన్లో చర్మంపై దురదలు, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణం. చంకలు, కాళ్ళు, నడుము వంటి భాగాలు చెమటతో తడిగా ఉంటాయి. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి. దీన్ని నివారించడానికి కాటన్ దుస్తులు ధరించండి. శరీరాన్ని పొడిగా ఉంచండి. యాంటీ ఫంగల్ పౌడర్ లేదా క్రీమ్ వాడండి. వర్షాకాలంలో చాలా మంది మోకాళ్ళు లేదా వెన్ను నొప్పి గురించి బాధపడుతూ ఉంటారు. ఈ సీజన్లో కీళ్లలో దృఢత్వం, వాపును పెంచుతాయి. తేలికపాటి వ్యాయామం చేయండి. వేడి నీటితో కడుక్కోండి. వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లను తీసుకోండి. పిల్లలు, వృద్ధులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీని కారణంగా వారు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. పిల్లలను మురికి నీటికి దూరంగా ఉంచండి. పాఠశాలకు వెళ్ళేటప్పుడు వారికి గొడుగునివ్వండి. వారు తడిస్తే వెంటనే బట్టలు మార్చండి. వృద్ధులకు వేడి నీళ్లు, తేలికపాటి ఆహారం, సకాలంలో మందులు ఇవ్వడానికి జాగ్రత్త వహించండి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి? వర్షాకాలంలో వ్యాధులను నివారించడానికి క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, సమతుల్య ఆహారం, పరిశుభ్రత చాలా ముఖ్యమైనవి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి పసుపు పాలు, తులసి అల్లం టీ, పండ్లు తీసుకోవడం మంచిది. సమయానికి నిద్రపోవడం, యోగా, ప్రాణాయామం కూడా శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీంతో పాటు దోమలను నివారించడానికి దోమతెరలు ఉపయోగించండి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోండి. కుండలు నీటితో నిండి ఉంటే వాటిని పారవేయండి. దీంతో పాటు ఇంటి చుట్టూ శుభ్రతను పాటించండి.